ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇవాళ సుదర్శనాజువాన్ తిరునక్షత్రము, చక్రతాజువాన్ తిరునక్షత్రము, స్వామి యొక్క సంకల్ప రూపమైనటువంటి చక్రాయుధము సుదర్శన ఆళ్వార్ అనేటువంటిది. వారి మీద సుదర్శన శతకము అనేటువంటి అత్యద్భుత గ్రంథం. సుదర్శన షట్కాలు 2-3 షట్కాలు ఉన్నాయండి. ఆ షట్కాలు వాటి వైభవం ముఖ్యంగా ఆయురారోగ్యం ఐశ్వర్యాదులన్నీ ప్రసాదించడానికి ఇది ఎంతో ఉపయోగిస్తుందని అదే శతకంలో 100వ శ్లోకాన్ని మనకి చాలా యస్మిన్ విన్యస్య భారం అనేటువంటి శ్లోకంలో మనకి అందించారు. మన అభ్యాసంలో 100వ శ్లోకాన్ని కూడా చేర్చుకోండమ్మా. చేర్చుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కోసం యస్మిన్ విన్యస్య భారం అనేటువంటి శ్లోకాన్ని మనం చదువుకుంటూ ఉందాము. ఎవరు రచించారండి ఈ సుదర్శన శతకాన్ని? ఒక 2 నిమిషాలు సుదర్శన వైభవాన్ని గురించి మనం చెప్పుకుందాం. కూరనారాయణ జీయర్ అనేటువంటి మహానుభావులు ఈ స్తోత్రాన్ని రచించారు. ఈయనేమో కూరతాడ్వానికి శిష్యులు అనమాట. ఆ ఆచార్యుల ఎంత ప్రేమ అంటే ఆ పేరును తమ పేరులో కలిపేసుకున్నంత ప్రేమ అనమాట. ఈయన సుదర్శన మంత్ర ఉపాసన చేసేవారు. అందుకని దీన్ని తప్పక చెప్పుకోవాలి అనేటువంటిది. అంటే కూరతాడ్వాన ఎందుకండి మీరు ప్రపన్నులు కదండి, ఉపాసన ఎందుకండి అని మధ్యలో ఒక్కొక్కసారి నవ్విస్తూ ఉండేవారట ఈ శిష్యుల్ని కూడా అని. ఒకసారి రంగనాథుడి సన్నిధిలో అరయ్యర్లు ఉంటారు కదండి, గానం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళలో తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అనేటువంటి స్వామికి కొంచెం అనారోగ్యం కలిగి చాలా బాధపడుతున్నారు. అప్పుడు కూరతాడ్వాన్ సతీమణి వారిని సేవించుకుని చూసి, అప్పుడు కూరనారాయణుని చూసి, ఏమిటి స్వామి మీకు ఇంత మంత్రశాస్త్రం వచ్చు కదా, ఈ స్వామి యొక్క రోగాన్ని మీరు తగ్గించలేరా? భాగవతోత్తములు ఇంత బాధపడుతుంటే చూడలేకపోతున్నాము అని. ఎంత గొప్ప పురుషకారమో చూడండి. ఈతలు చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నా ఒకళ్ళు దానిని వారికి స్ఫూర్తి కలిగించేలా మాట్లాడాలి. ఆ అందమైనటువంటి స్ఫూర్తిని కలిగించారు కూరతాడ్వాన్ సతీమణి. అప్పుడు ఆయన ఆ ఆజ్ఞని శిరసా వహించి ఆచార్యపత్ని చెప్పారు, మనం తప్పకుండా ఒక స్తోత్రం చెప్పాలి అని చెప్పి ఈ సుదర్శన శతకాన్ని రచించారు అంటారు. దీంతో పాటు ఇంకొకటి ఏమిటి ప్రసిద్ధిగా ఉంది, ఒక రంగనాథాలయం కట్టిన ఒక ప్రభువు శ్రీరంగనాథుడిలో ఉన్న కళలని తన ఆలయ విగ్రహంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అనుకున్నట్ట. అందుకని ఒక మంత్రశాస్త్రవేత్తను తీసుకొచ్చి ఆ కళలన్నీ మనం స్థాపించినటువంటి పెరుమాళ్ళలోకి తీసుకురండి అని అంటే, ఆయన ఉపాసన మొదలెట్టేటప్పటికండి మంత్రానికి ఎంత శక్తి ఉంటుందో. రంగనాథుడు కొంచెం 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 అలా పైకి లావడం మొదలు పెట్టాటండి. బాబాయ్ స్వామి ఇలా లేస్తున్నాడేమిటి అని కూరనారాయణులకి చెప్తే, ఇది మంత్రశాస్త్ర ప్రభావము, మీరు ఒక పని చేయండి, ఆయన ఎవరో తెలియడానికి ఆ ధ్వజస్తంభం దగ్గర మనం ప్రతిరోజు కూడా బలిహరణ వేసేటప్పుడు ఇంత ఆవ పొడిని వెయ్యండి ప్రసాదంలో అని చెప్పారట. ఆ ప్రసాదం తినేటప్పటికి కళ్ళకి నీరు వచ్చి పెట్టుకున్న అంజనం కరిగిపోయి ఆ స్వామి పట్టుబడ్డాడు అనే విషయాన్ని కూడా చెప్తారనమాట. ఓహో ఇలాగా నువ్వు చేసుకుని వస్తున్నావా అని చెప్పి మా స్వామి కళలను మళ్ళీ మా స్వామికి ఇచ్చేయి అని చెప్పి ఆయన చేత ఇప్పించేశారు అని. ఇంకా ఎక్కడా కూడా చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అనేటువంటి దాన్ని కూడా ఈ కథలో మనకి చెప్తారు. అంతేకాకుండా ఈయనని కొంచెం శిక్షించడంలో వీరి యొక్క పవన శక్తి, అంటే లేచి ఇలాగ ఒక ఆసనములో కూర్చొని ధ్యానం చేస్తుంటే గాలిని ఒక్కసారి కుంభీకరించేటప్పటికి పైకి లేచేటువంటి శక్తి వచ్చేది, గాలిలో తేలేవారు. అలాంటి పవన శక్తి తగ్గిందిట. ఎందువల్ల? ఈ మంత్రశాస్త్రవేత్తని దండించడం వలన. అందువల్ల అప్పుడు ఏం చేస్తారు అంటే 100 తాళ్లతోటి ఒక ఉట్టి కట్టుకుని ఆ ఉట్టిలో మధ్యలో ఆయన కూర్చుని ఈ సుదర్శన శతకాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని పఠించారటండి. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఉట్టి తాడు తెగిపోయినా కూడా 100 అయిపోయినా ఆయన అలాగ మళ్ళీ పూర్వపు పవన శక్తిని తమలో నింపుకొని గాలిలో తేలగలిగారు. అంటే ఈ శతకాన్ని రచించడం వల్ల ఆయనకు అంత అద్భుత శక్తి వచ్చింది. మనకేం చెప్తారు? దీన్ని పఠించడం వల్ల
అద్భుతమైనటువంటి ఆరోగ్యం సమకూరుతుంది. ఇది ఎంత అతి తేలికగా ఏం ఉండదండి, కొంచెం పెద్దల చేత చెప్పించుకుని చదివేలాగా ఉండేటువంటి స్తోత్రం. అందులో ఎన్ని రకాలుగా వర్ణించారండి. జ్వాలను వర్ణించారు, సుదర్శన మహాజ్వాల కదండి. ఆ అద్భుతమైనటువంటి జ్వాలను వర్ణించారు, నేమిని వర్ణించారు, అరని వర్ణించారు, నాభిని వర్ణించారు, అక్షం కమ్మీలు ఉంటాయి చూడండి, గొడుగులో కమ్మీలు ఉన్నట్లుగా అలాంటి వాటిని వర్ణించారు. ఓవరాల్ గా మొత్తం సుదర్శన పురుషుణ్ణే వర్ణించారు అనేటువంటి అద్భుతమైనటువంటి మాటని కూడా ఇందులో మనకి చాలా చక్కగా చెప్తారు. ఇంకా ఈ శతకంలో సుదర్శనుడు చేసినటువంటి ఎన్నో విజయాలను అన్నిటినీ కూడా మనకి ఒక్కొక్క శ్లోకంలో ఆవేళ బాణాసురుడితో యుద్ధం వచ్చినప్పుడు ఈ సుదర్శనాడ్వాన్ బాణాసురుడి యొక్క భుజాలను ఎలా ఖండించింది అనేటువంటిది చెప్తారు. అసలు అద్భుతమైనటువంటి మంత్రం అండి. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్. మీరందరూ సుదర్శన హోమాలు చేసుకుంటూ ఉంటారు కదా. అందులో ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర మృత్యోర్మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణకరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే నమః ఇత్యాది మంత్రాలండి. మనం ఈ యాగం చేసుకున్నప్పుడు సుదర్శన హోమం చేసుకుంటున్నప్పుడు కూడా దీని అంతటినీ చాలా చక్కగా మనకి పెద్దలు ప్రత్యక్షంగా అనుభవింప చేస్తారు. ఒక దివ్యానందంతో పాటు అది అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అని సుదర్శనుడికి మంగళాశాసనం చేస్తూ కర్కటే చిత్తా నక్షత్రం ఈ సుదర్శన వాళ్ళు అవతరించినటువంటి నక్షత్రం. జాతం సర్వాయుధేశ్వరం విష్ణు సంకల్ప వృక్షంతం చక్రరాజమహం భజే అంటూ ఆ పెరుమాళ్ళని ఒక్కసారి ధ్యానించడము అనేటువంటిది ఎన్ని విశేషాలు చెప్తారండి. శ్రీమాలి అనేటువంటిది ఉత్తర రామాయణంలో రామచంద్ర స్వామితో యుద్ధం జరిగినప్పుడు శత్రువుని చంపిన వృత్తాంతాన్ని చెప్తారు, నరకాసుర వృత్తాంతాన్ని చెప్తారు, సైంధవ వధలో పగటిని చీకటి చేసినటువంటి చక్రాయుధ వైభవాన్ని చెప్తారు, గజేంద్ర మోక్షణ వృత్తాంతాన్ని చెప్తారు. ఇలాగా ఒక 10-15 వృత్తాంతాన్ని సుదర్శనాడ్వాన్ యొక్క అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఘట్టాలన్నిటినీ కూడా ఈ సుదర్శన శతకంలో చెప్తారండి. ఎందువల్లంటే స్తోత్రాలకి ఎలాంటి శక్తి ఉంటుంది అంటే అందులోనూ సుదర్శన శతకంలో బీజాక్షర సంపుటి చాలా ఎక్కువ. అందువల్ల మొత్తం చదవడం అదృష్టం, చదవలేరా నిజంగా కష్టం. 1 గంట సేపు పడుతుంది. బాగా నోటికొచ్చేస్తే సహస్రనామంలాగా పోనీ 1 అరగంట 40 నిమిషాల పైన పడుతుందండి. అంత మేము చదవలేమండి, మాకు రాదండి అని భయపడకండి. 100వ శ్లోకాన్ని ఒక్కదాన్నైనా నేర్చుకోండి. దానికి ఎంత అందమైన అందం ఉంది ఉంటే అర్థం ఉంది అని అంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిన తర్వాత బాధ్యత అంతా పిల్లల మీద పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా యస్మిన్ విన్యస్య భారం ఈ సుదర్శనరాజు వారిని పిలిచి సుదర్శనరాజు వారే ఈ లోకరక్షణ కార్యక్రమం అంతా మీరు బాధ్యత వహించండి అని అంటూ లోకంలో ఉండేటువంటి రోగభూయిష్టమైనటువంటి తంత్రాన్ని అంతటిని దూరం చేయగలిగిన శక్తి ఆ సుదర్శనానికి అనుగ్రహించి స్వామి లక్ష్మీ సహితుడై విహరిస్తాడు అనేటువంటి అర్థం ఉన్న 100వ శ్లోకం ఒక్కదాన్నైనా మనం నిత్యం చదువుకోవాలి అని అంటారండి. వీరుంటే మీరందరూ కూడా అభ్యాసాల్లో కానీ విడిగా కానీ అందులో ఉండే 100వ శ్లోకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్లంటే మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలి. మందులు ఎంతవరకు కొంతవరకు రక్షిస్తాయి, తర్వాత ఆత్మరోగాలన్నిటినీ కూడా దూరం చేయాలి అంటే పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం అనేటువంటి మందు పడాలి. నిర్వాణం భేషజం బిషక్ అంటారు కదండి విష్ణు సహస్రనామంలో. అలాగా అన్ని విధాలైనటువంటి వైద్యం మందు 2 ఆయనే.
ఆయన అనుగ్రహించినటువంటి ఆయన సంకల్పమే సుదర్శనాలు అని. ఆయన ఏదో ప్రత్యేకమైనటువంటి వాడు కాదు. ఆయనే అలంకారం, ఆయనే ఆయుధం. ఏ ఏ అవతారాల్లో ఎన్ని చోట్ల ఎలా ఉన్నాడు. ఏముంది, అన్ని అవతారాల్లో ఉన్నాడు అన్న. రామావతారంలో బాణంలో ఉన్నాను అంటుంది, పరశురామ అవతారంలో గొడ్డల్లో ఉన్నాను అని అంట, కృష్ణావతారంలో డైరెక్ట్ గా చేతిలోనే ఉండి ఇన్ని గాథల్ని మనం ఎన్నో చెప్పుకుంటూ వెళుతున్నాం. అలాగే వామనావతారం వచ్చేటప్పటికి ఆ యజ్ఞోపవీతం యొక్క ముడిలో దాగి ఉన్నాడు. ఇలాగా రకరకములైనటువంటి కొలుసులలో ఉన్నాడు, కూర్మభాగం అడుగున ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా మనకి చెప్తారు. అలాంటి అద్భుతమైనటువంటి సుదర్శన పెరుమాళ్ళ యొక్క తిరునక్షత్రం ఇవాళ అయింది. దీనిని మనం చక్కగా ఒక్కసారి సుదర్శన పెరుమాళ్ళకి దాసోహాన్ని సమర్పిస్తూ మనకి మన గోష్ఠికి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నిటినీ కూడా సుదర్శనాలను అనుగ్రహించాలి అని పెరుమాళ్ళని ప్రార్థిస్తూ అందులో 100వ శ్లోకాన్ని మనం నేర్చుకోవాలి అని ఒక సంకల్పాన్ని చేస్తూ జై శ్రీమన్నారాయణ.